ఐపీఎల్లో 15వ మ్యాచ్ ఆర్సీబీ వెస్ ఎల్ఎస్జీల మధ్య ఎంఏ చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. ఇప్పటి వరకు ఆర్సీబీ వెస్ ఎల్ఎస్జీల మధ్య 4 మ్యాచ్లు జరగగా అందులో 3 మ్యాచ్లు ఆర్సీబీ గెలవగా 1 మ్యాచ్ ఎల్ఎస్జీ విజయం సాధించింది. అయితే ఆర్సీబీ ప్లేయర్స్ ఎల్ఎస్జీ టీం మీద ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. ఫాఫ్ డు ప్లెసిస్ 4 మ్యాచ్లు ఆడి 219 పరుగులు, విరాట్ కోహ్లీ 4 మ్యాచ్లు ఆడి 117 పరుగులు, గ్లెన్ మ్యాక్స్వెల్ 4 మ్యాచ్లు ఆడి 93 పరుగులు, 2 వికెట్లు తీశాడు. కెమెరన్ గ్రీన్ 2 మ్యాచ్లు ఆడి 45 పరుగులు, 1 వికెట్ తీశాడు. దినేష్ కార్తిక్ 4 మ్యాచ్లు ఆడి 67 పరుగులు చేశాడు. అంజు రావత్ 2 మ్యాచ్లు ఆడి 13 పరుగులు, మొహమ్మద్ సిరాజ్ 4 మ్యాచ్లు ఆడి 6 వికెట్లు తీశాడు. యశ్ దయాల్ 1 మ్యాచ్ ఆడి 2 వికెట్లు తీశాడు. అలాగే ఎల్ఎస్జీ ప్లేయర్ ఆర్సీబీ టీం మీద ఇలా పర్ఫార్మెన్స్ చేశారు. కేఎల్ రాహుల్ మ్యాచ్లు ఆడి 626 పరుగులు చేశాడు. క్వింటన్ డికాక్ 3 మ్యాచ్లు ఆడి 371 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ మ్యాచ్లు ఆడి 109 రన్స్ చేశాడు. ఆయుష్ బదోని 3 మ్యాచ్లు ఆడి 47 పరుగులు చేశాడు. మార్కో స్టోయినిస్ మ్యాచ్లు ఆడి 243 పరుగులు చేశాడు. నికోలస్ పురాన్ మ్యాచ్లు ఆడి 162 పరుగులు చేశాడు. కృణాల్ పాండ్యా మ్యాచ్లు ఆడి 167 పరుగులు చేసి 12 వికెట్లు తీశాడు. రవి బిష్నాయ్ మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. మోషిన్ ఖాన్ 1 మ్యాచ్ ఆడి 1 వికెట్ తీశాడు. నవీన్ ఉల్లాక్ 1 మ్యాచ్ ఆడి 3 వికెట్లు తీశాడు. అలాగే విరాట్ కోహ్లీ రవి బిష్నాయ్ బౌలింగ్లో 36 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. కృణాల్ పాండ్యా బౌలింగ్లో 109 రన్స్ చేసి ఒకసారి అవుట్ అయ్యి 105 స్ట్రైక్ రేట్ ఉంది విరాట్ కోహ్లీకి. అలాగే ఫాఫ్ డు ప్లెసిస్ నవీన్ ఉల్లాక్ బౌలింగ్లో 35 రన్స్ చేసి 3 సార్లు అవుట్ అయ్యాడు. 134 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే మోషిన్ ఖాన్ బౌలింగ్లో 0 రన్స్ చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అలాగే కృణాల్ పాండ్యా బౌలింగ్లో 67 పరుగులు చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. 124 స్ట్రైక్ రేట్. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ రవి బిష్నాయ్ బౌలింగ్లో 37 పరుగులు చేశాడు. ఒకసారి అవుట్ అయ్యాడు. 185 స్ట్రైక్ రేట్ ఉంది. కృణాల్ పాండ్యా బౌలింగ్లో 42 పరుగులు చేశాడు. 3 సార్లు అవుట్ అయ్యాడు. 120 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే కెమెరన్ గ్రీన్ నవీన్ ఉల్లాక్ బౌలింగ్లో 8 పరుగులు చేశాడు. ఒకసారి అవుట్ అయ్యాడు. 160 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే కేఎల్ రాహుల్ సిరాజ్ బౌలింగ్లో 96 పరుగులు చేశారు. ఒకసారి అవుట్ అయ్యాడు. 181 స్ట్రైక్ రేట్ ఉంది. లోకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో 0 పరుగులు చేశాడు. ఒక్కసారి అవుట్ అయ్యాడు. అలాగే క్వింటన్ డికాక్ మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో 23 రన్స్ చేశాడు. 2 సార్లు అవుట్ అయ్యాడు. 109 స్ట్రైక్ రేట్ ఉంది. యశ్ దయాల్ బౌలింగ్లో 6 రన్స్ చేశాడు. ఒక్కసారి అవుట్ అయ్యాడు. 300 స్ట్రైక్ రేట్ ఉంది. కరణ్ శర్మ బౌలింగ్లో 15 పరుగులు చేశాడు. 2 సార్లు అవుట్ అయ్యాడు. 166 స్ట్రైక్ రేట్ ఉంది.